ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. ఆగస్టు నెల 20వ తేదీ మొదలు వీరి జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పులు ఇవే. తప్పకుండా జరిగి తీరుతుంది. మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనులు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరైతే సులభంగా చేసేయగలుగుతారు. ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి సమయం శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. కొన్ని కీలకమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పని పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు, జాగ్రత్త. ఇష్ట దైవనామాన్ని జపించాలి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. మీకు అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ ఆశయాలన్నీ నెరవేరుతాయి. ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి చక్కగా మెరుగవుతుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు అయితే ఉంటాయండి. వివాదాలకు దూరంగా ఉంటూ మనోబలంతో ముందుకు సాగండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆగస్టు నెల ఈ మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఈ సమయం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. లాభాధిపతి శని 12వ ఇంట్లో ఉండడం ఏలినాటి శనికి ఆరంభం కనుక ఊహించని ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల వలన ధన వ్యయం జరగవచ్చు. అయితే 11వ ఇంట్లో రాహు ఉండడం చేత 9వ ఇంటి అధిపతి అయిన గురుడు లాభస్థానాన్ని చూడడం వల్ల మీకు ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. షేర్ మార్కెట్ వంటి సర్క్యులేషన్కు ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే 5వ ఇంట్లో కేతువు నష్టాలను కలిగించవచ్చు. లగ్నాధిపతి కుజుడు 5వ ఇంట్లో రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్తి మరియు రక్త సంబంధిత ఇబ్బందులు రావచ్చు. శని 12వ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు అయితే వేధించవచ్చు. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు 5వ ఇంట్లోకి కేతువు కలవడం వలన గుండె, ఛాతి భాగంలో జాగ్రత్త అవసరం. యోగా, ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది. కుటుంబ పరంగా ఈ నెల ప్రారంభం సాధారణంగా ఉంటుంది. ఆగస్టు 21న మీ ద్వితీయ కుటుంబం మరియు సప్తమ జీవిత భాగస్వామి అధిపతి అయిన శుక్రుడు 4వ ఇంట్లోకి అంటే సుఖస్థానంలోకి ప్రవేశించడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. జీవిత భాగస్వామితో సంబంధాలు అయితే చక్కగా మెరుగవుతాయి. వీరి యొక్క వృత్తిలో పురోగతి ఉంటుంది. మీ భాగ్యాధిపతి గురుడు మీ యొక్క 7వ ఇంటిని చూడడం కూడా దాంపత్య జీవితానికి శుభ సూచికం వంటిదనే చెప్పాలి. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరం. 5వ ఇంట్లోకి కేతు ఉండడం వలన వారి యొక్క ఏకాగ్రత అనేది తగ్గవచ్చు లేదా
మొండితనం ప్రదర్శించవచ్చు. అయితే ఆగస్టు 17 తర్వాత నుండి కూడా సూర్యుడి సంచారం వారి చదువుల పురోగతికి అయితే పూర్తిగా సహాయం చేస్తుంది. వ్యాపారస్తులకు ఇది ఒక మిశ్రమ ఫలితాలనిచ్చే సమయంగా చెప్పాలి. గురుడి దృష్టి 7వ ఇంటిపైన ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగుతాయి, కానీ భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం ముఖ్యం. శని 12వ ఇంట్లో ఉన్నందున కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా అప్పులు చేయడానికి కూడా ఇది సరైన సమయం అయితే కాదు. వ్యాపార పరంగా విస్తరణ ప్రణాళికలను వచ్చే నెలకు వాయిదా వేయడం ఉత్తమం. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక మొదటి 2 వారాలు విద్యార్థులకు ఏకాగ్రత సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు. ఎందుకంటే 5వ ఇంట్లో కేతు ప్రభావం ఉంది కనుక నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఆగస్టు 17 తర్వాత నుండి కూడా విద్యాకారకుడైన సూర్యుడు తన సొంత ఇల్లైన 5వ ఇంట్లోకి రావడం చేత మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. మీ యొక్క జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి కూడా అద్భుతంగా పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. కష్టపడితే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి కలవారుగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా వీరు ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం ఇచ్చడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు, ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్య, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరమవుతుంది. దీని కారణంగా వీరు వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ఈ రాశి వారికి ప్రేమ వివాహం అసలు కలిసి రాదు. మేషరాశి వారి జన్మతః నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం కూడా వీరికి చాలా సులభం. అయితే ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకం అవుతాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.